లోక సంబంధమైన స్నేహితులు ఆకర్షిస్తూ ఉంటారు. రా రా మాతో రా, కొంచెం దమ్ము కొడితే నీకు బాగా తగ్గుద్ది, రా మాతో రా, నువ్వు బెట్టింగ్ ఆడావంటే నీ అప్పులను తీరిపోతాయి, ఒక్కసారి నీకు తగిలిందంటే ఇంక అంతే అని చెప్పి అంటూ ఉంటారు. మా తాతయ్య గారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు చాలా ధనవంతుడు ఆయన. మరి ఆ రోజుల్లో అంటే మేము చాలా చిన్నపిల్లప్పుడు మా అమ్మగారు చెప్తూ ఉండేవారు, మా తాతయ్య చాలా మంచివారు, రక్షణ లేదు, అన్య కుటుంబమే, చాలా పెద్ద వ్యాపారవేత్త. అయితే ఆయన మరి ఆ విధంగా వ్యాపారం చేస్తున్న సమయంలో చాలామంది స్నేహితులు అయ్యారు. ఆ స్నేహితులు ఏమన్నారంటే భట్రాజుల్లాగా పొగుడుతూ, అబ్బో ప్రకాశ్రావు గారు మీరింత, అయ్య బాబోయ్ మీరు చేసే అంత వ్యాపారం ఎవరు చేయలేరు, మాలాంటి వాళ్ళతో మీ స్నేహం చేస్తే చాలా మంచిది, మీలాంటి లెవెల్లో ఉండేవాళ్ళు ఏం చేయాలంటే గుర్రపు రేసులు ఆడారండి అని చెప్పి ఆయన బాగా ఎక్కిస్తే ఆయన రేసులు ఆడటం మొదలుపెట్టాడు. ఆ గుర్రాలు రేసులు ఆడుతుంటే ఫస్ట్ టైం ఆయన మరి ఆ రేస్కి వెళ్ళినప్పుడు, ఆ రోజుల్లో 25,000 అంటే ఇప్పుడు 2 కోట్లు అనుకోండి, ఫస్ట్ టైం ఆయన జాక్పాట్ కొట్టారంట రేస్లో. జాక్పాట్ కొట్టగానే ఇంకా ఆయన ఆకాశ మేఘాల్లో తేలిపోయి ఇంకా తన జీవితం అంతా గుర్రం రేసులకు అంకితం చేసి 40 ఎకరాల పొలం, ఇళ్ళు, ఆస్తులు అన్నీ అమ్మేసి జీరోలోకి వచ్చేసాడు. ఎందుకంటే లోక స్నేహాలు అలా ఉంటాయి, అవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక్కసారి బెట్టింగ్ ఆడితే డబ్బులు వస్తాయా, ఒక్కసారి బెట్టింగ్ ఆడితే ఇళ్ళు ఒళ్ళు మరి కుటుంబం అన్నీ మొత్తం వాహనాలు అన్నీ అమ్మేసుకునే దుస్థితి కాకుండా ఇంకా అప్పు మిగిలిపోద్ది. తస్మాత్ జాగ్రత్త. లోకంలో నీకు విడుదల ఎలా వస్తుంది, లోకంలో నీ సమస్యకు జవాబు ఎలా వస్తుంది, నువ్వు ఎలా ఉపశమనం పొందుకోగలవు, ఇక్కడ మనకి దృష్టాంతంగా ఎగ్జాంపుల్గా దేవుడు చూపిస్తున్నాడు. ఇతను వెళ్ళి ఈ శత్రు స్థావరాల్లో మరి ఉపశమనం పొందాలని చెప్పి వాళ్ళతో ఏకీభవిస్తుంటే ఏం చేయాలి, వాళ్ళలాగే మాట్లాడాలి, వాళ్ళలాగే నడవాలి, వాళ్ళు ఆటలాడినట్టుగా అలాగే ఆడాలి, వాళ్ళు వెళ్తున్నట్టుగా అలాగే వెళ్ళాలి, వాళ్ళు చేసినట్లుగా అలాగే చెయ్యాలి. లోకానికి నీకు తేడా లేకుండా అయిపోద్ది. వాళ్ళతో కూర్చున్నప్పుడు మరి వాళ్ళతో ఏకీభవించాలి కదా, వాళ్ళతో స్నేహం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తే అదే చేయాలి కదా. నువ్వు ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటావు, నువ్వేమంటావు అంటే నా ఫ్రెండ్స్ అంతే, పెద్ద ఊరికే వెళ్తున్నాను కానీ అంటారు. ఇది యవనస్తులకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఈ సమాజంలో వర్తిస్తుంది ఇది. ఎప్పుడైతే అటువంటి చెడ్డ స్నేహాలు దుష్ట సాంగత్యాల్లో ఉంటారో, శత్రువులతో జతకడతారో, అన్యులతో మరి సాంగత్యం చేస్తారో, అప్పుడు ఏమవుతుందంటే దేవునికి దూరం అయిపోవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయారో భయంకరమైన పరిస్థితి. కానీ దేవుని వాక్యం అంటది నువ్వు లోకానికి వేరై రక్షణ పొందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పౌలు భక్తుడు అంటున్నాడు, నువ్వు ఈ లోక మర్యాద